హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దేశ్ విహారీ. ఇదే ఫ్రెండ్స్ మా విలేజ్కి ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తూ ఉంటాయి, వంక ద్వారా. అసలు ఫస్ట్ మాది రాజంపేట పక్కన ఒక పల్లెటూరు అనమాట. వర్షాలు ఎప్పుడు పడినా కూడా మా చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం పడతాయి అన్నమాట. కానీ మాకు మాత్రం పడవు. ఇక్కడ నందలూరు నుంచి అక్కడ రెడ్డిపల్లి పొలంపేట అవతల నుంచి యువతలకి మధ్యలో పడవు అనమాట. ఇంతకుముందు వర్షాలు పడినప్పుడు అంటే మే, జూన్, జూలైలో వర్షాలు ఎక్కువ పడినాయి కదా. ఆ వర్షాలు పడినప్పుడు కర్నూలు, రాయచోటి ఈ సైడ్ అంతా వర్షాలు ఎక్కువ వచ్చేసినాయి. అనంతపూర్లో కూడా ఫుల్గా వరదలు వచ్చేసినాయి. కానీ మాకు మాత్రం వర్షాలు లేవు అసలు. ఏదో దేవుడి దేవల్ల ఇప్పుడు పడినాయి ఫ్రెండ్స్ వర్షాలు. చాలామంది అంతే, మా ఊరు ప్రజలు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వర్షాలు పడినాయి, 5 సంవత్సరాల తర్వాత వర్షాలు పడినాయి. అంటే 5 సంవత్సరాల ముందు పడినాయి వర్షాలు, అప్పుడు బాగా వరదలు వచ్చినాయి, పంటలు బాగా పండించుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ ఇంట్లో బియ్యం అయిపోయినాయి, వరి లేదు, ఈ పంటలు సరిగా పనిలేదు. అయినా వేరే వాళ్ళు అంటే బోరున్న వాళ్ళు, రైతులు అరటి తోటలు, పప్పాయ తోటలు అలాంటి తోటలు వేసినారు. కానీ వాటిలో కొంచెం లాసు అలా వచ్చేసినాయి. అరటికాయ రేట్లు పడిపోయేసినాయి. కేజీ ₹1 కూడా అమ్ముకునే అంత పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అందరూ చాలా ఇబ్బంది పడినారు. అదే ఇప్పుడు వర్షాలు పడి వరదలు వచ్చి నీళ్ళు ఎక్కువ పడడం వల్ల అబ్బా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఒకసారి చూద్దాం రండి, ఆడ నీళ్ళు ఎలా వస్తాయో. ఆ వంక నుంచే మాకు నీళ్ళన్నీ మా పంటలకి వాటన్నిటికీ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి కదా. ఈ నీళ్ళు ఎట్లా వస్తున్నాయంటే, అక్కడ వర్షం ఎక్కువ పడింది అనుకో, లోపల నుంచి ఆడ అంటే ఒక్కొక్క నేల ఉంటుంది. అంటే నేలను బట్టి వర్షాలు ఎక్కువ పడితే దాంట్లోంచి నీళ్ళు ఊరుతాయి అనమాట. బావిలో కానీ చెరువులో కానీ వర్షాలు ఎక్కువ పడినాయి అనుకో, ఎక్కువ నానేసి దాంట్లోంచి నీళ్ళు ఊరుతాయి. ఊరడం వల్ల నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంకా అంతే, బావిలో కూడా కొందరు మోటార్ పెట్టి వాళ్ళ పంట పొలాలకి నీళ్ళు రప్పిస్తూ ఉంటారు. అదే ఒకసారి వర్షాలు పడినాయనుకో మళ్ళీ నీళ్ళు తగ్గిపోవు అనమాట. చాలా రోజులే తగ్గిపోతాయి. అది ఎందుకంటే ఊరడం వల్ల నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ మా వంక. ఈ నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ నీళ్ళ వల్ల మాకు ఎంత యూజ్ ఏమి లేదు. ఈ నీళ్ళన్నీ అట్ట పోతూ ఉంటాయి ఊరికే. ఇది ఒక దారి అనమాట ఈ వంక. ఈ నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. ఆ పక్క ఊటుకూరి చెరువు, పోల్ చెరువు, ఆ పక్కనే మా ఊరు దాటుకుని అవతల అక్కడెక్కడో ఉండే చెరువులకు పోయేస్తాయి ఈ నీళ్ళన్నీ. ఈ నీళ్ళు మాత్రం మేము మా పంటలకి యూజ్ చేసుకోలేము. ఎందుకంటే ఈ నీళ్ళు ఇక్కడ పోతూ ఉన్నాయి. ఆ పైన మా పొలాలు ఉన్నాయి. పైన అంత చాలా ఎత్తులో ఆ పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకి నీళ్ళు ఎట్లా వస్తాయంటే పైనుంచి ఇంకొక కాలువ ఉంటుందన్నమాట. చిన్న కాలువ అని ఇంకోటి ఉంటుంది. ఆ కాలువ ద్వారా వచ్చిన నీళ్ళతో మేము పంటలు పండించుకుంటాము. కానీ ఈ నీళ్ళు మాకు ఎటువంటి యూజ్ లేదు. ఎక్కువ లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మధ్య లేకపోతే మన చెస్ట్ దగ్గరకు వస్తాయి నీళ్ళు, అంత లోతు ఉంటుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏ చెరువుల నుంచి వస్తున్నాయో అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా కాసేపట్లో అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదే బొగ్గ అనమాట. అంటే దీన్ని ఈ ఏరియాని బొగ్గ అంటారు. అక్కడ ఇంకా పైన ఉన్నటువంటి చెరువుల ద్వారా అక్కడికి నీళ్ళు వస్తాయి. వర్షం పడినప్పుడు మళ్ళీ ఇదంతా గుంతలాగా ఉంటుంది, పెద్ద గుంతలాగా. వర్షం పడినప్పుడు నిండుతుంది. అది కాకుండా అక్కడ నుంచి పైన నుంచి మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ అలుగు పారుతూ ఉంటుంది. ఈ అలుగు పారుతుంది కదా, ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయంటే మేము ఇందాక చెప్పినటువంటి పైన మా పంట పొలాలకి రావాల్సినటువంటి కాలువలోకి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు మళ్ళీ ఇంకా ఇక్కడ అటువైపు కొంచెం పైకి వెళ్తే ఆడ ఇంకో చెరువు ఉంటుంది, దేవసముద్రం చెరువు అని. ఆ చెరువులో నుంచి అదేవిధంగా అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి కింద నుంచి నీళ్ళన్నీ మా వంకలోకి వెళ్తాయి అన్నమాట. ఇందాక చూసినటువంటి వంకలోకి నీళ్ళు వెళ్తాయి. ఈ నీళ్ళు మా పంట పొలాలకి పంటలు పండించుకునేదానికి పైన కాలువలోకి ఈ నీళ్ళు వెళ్తాయి అన్నమాట. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల
ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి యాక్సిడెంట్స్ జరగడం తక్కువ అయిపోయినాయి. అసలు యాక్సిడెంట్స్ జరగవు ఈ ప్లేస్లో. ఇక్కడ కనిపించే రోడ్డు వత్తలూరు నుంచి రాజంపేటకి వెళ్తారు. ఆ రోడ్లో ఓకే ఫ్రెండ్స్, ఇంకాసేపట్లో మనం అక్కడ పైన చెరువుల దగ్గరికి వెళ్దాము. ఆ చెరువులు కూడా చూద్దాము. వత్తలూరు చెరువు, చిన్న చెరువు అని చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ఎక్కువ లోతు ఉంటుంది. అదేవిధంగా కంపలు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం రండి అక్కడికి, చెరువు దగ్గరికి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇదే అనమాట చెక్ డ్యాము. ఇక్కడ పైన ఉన్నటువంటి వత్తలూరు చెరువు నుంచి ఈ చెక్ డ్యామ్ ద్వారా ఇంతకుముందు చూసినటువంటి ఆ బొగ్గ దగ్గరికి నీళ్లు వెళ్తున్నాయి. ఇక్కడ చేపలు కూడా దండిగా ఉంటాయి. నీళ్ళు ఎంత బాగా పోతున్నాయి చూడండి, ఫుల్గా వెళ్తున్నాయి. ఈ మధ్యగా నీళ్ళు పోతే ఇంకా మాకు పంటలకి ఎటువంటి కరువు ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక చూసిన చెక్ డ్యామ్ కంటే ఈ చెక్ డ్యామ్ చాలా పెద్దదన్నమాట. వాటర్ కూడా చూడండి ఎంత ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయినాయో. నీళ్ళు కూడా ఎక్కువ వెళ్తున్నాయి. ఒక మినీ చిన్న చెరువులాగా ఉన్నది ఇది. ఇది కూడా మంచి వాటర్ స్టోరేజ్ యూనిట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదేనమాట వత్తలూరు చెరువు. ఇక్కడ కనిపిస్తున్నది వత్తలూరు చెరువు. ఈ చెరువు నుంచి ఇందాక చూసినటువంటి చెక్ డ్యాములకి ఆ కాలువ నుంచి బొగ్గ దగ్గరికి నీళ్లు వెళ్తాయి అన్నమాట. వెళ్దామండి చెరువు ఇంకా బాగా చూద్దాము. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది వత్తలూరు చెరువు. ఇక్కడ కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ ఊరిని పుల్లారెడ్డిపల్లి అంటారు. చుట్టూరు కొండలు, నీళ్ళు, పాడి పంటలు. ఈ ఊరికి ఏ లోటు లేదన్నమాట. చూడండి చెరువు ఎంత పెద్దదో. ఇప్పుడు ఆ చెరువులో చాలా చెట్లు కూడా ఉన్నాయి, కంప చెట్లు. ఇక్కడ నుంచే ఫ్రెండ్స్ మా బొగ్గ దగ్గరికి నీళ్ళు వచ్చేది. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే అనమాట చిన్న చెరువు. ఇక్కడ ఒక చిన్న కాలువలాగా కనిపిస్తుంది కదా వైట్గా, వాటర్ మాదిరిగా. ఆ చెరువులోంచి ఆ నీళ్ళన్నీ వత్తలూరు చెరువుకి వస్తాయన్నమాట. అక్కడ ఇంకోటి పెద్దగా కనిపిస్తుంది కదా, చాలా లాంగ్గా స్మాల్గా కనిపిస్తుంది ఇక్కడ దూరం నుంచి. అదేనమాట వత్తలూరు పెద్ద చెరువు. అది పెద్ద చెరువు, ఇది చిన్న చెరువు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదేనమాట చిన్న చెరువు. చూడడానికి కొంచెం చిన్నదిగానే ఉంది కాబట్టి దీన్ని చిన్న చెరువు అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఆ టవర్ దగ్గర ఒక అలుగు వస్తూ ఉంటుంది. అలుగు ద్వారా ఈ చెరువులోకి నీళ్ళు వస్తాయి. వర్షం పడడం వల్ల కొంచెం చెరువు నిండుతుంది. చెరువు ఫుల్ అయ్యి ఇంకా నీళ్లు పొంగిపోవడం జరగడం ఎలా అవుతుందంటే అక్కడ నుంచి వచ్చేటువంటి అలుగు ద్వారా సాధ్యమవుతుంది. అలుగు పెద్ద చెరువు నుంచి వస్తుంది. పెద్ద చెరువు అవతల ఇంకా కొన్ని చెరువులు, కాలువలు, వర్షం పడడం వల్ల అడవిలో ఊట రావడం వల్ల వాటన్నిటి ద్వారా నీళ్ళు ఎక్కువ అయిపోయి ఆ చెరువు నుంచి ఈ చెరువుకి అలుగు వస్తుంది. ఈ చెరువు నుంచి మళ్ళా ఇది దారిలో ఇంకొక అలుగు పోతూ ఉంటుంది. అలుగు పోవడం వల్ల మా కాలువలోకి నీళ్ళు వస్తాయి, మా ఊరి దగ్గరికి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం ఆ పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ వెళ్ళలేము. ఎందుకంటే అక్కడ రోడ్డు సరిగా లేదు, అంతా బురదగా ఉంటుంది, వర్షం పడుతూ ఉన్నది, జారుతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, రిస్క్ అవుతుంది అది. అందుకని అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాము.
ఆ చెరువు చివర అంటే ఈ రోడ్డు అంతా దిగిపోయిన తర్వాత కొంచెం దూరంలో ఇంకొక అలుగు ఉందన్నమాట. అలుగు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకి నీళ్ళు వస్తాయి. పంట పొలాలకి నీళ్ళు ఈ అలుగు ద్వారా వెళ్తాయి. చూద్దాం రండి ఫ్రెండ్స్, అక్కడ అలుగు పోతా ఉన్నది. అలుగు దగ్గరికి వెళ్ళి మా ఊరి దగ్గర నీళ్ళు ఎలా వెళ్తున్నాయో చూద్దాము. ఇదే ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నటువంటి అలుగు. అక్కడ ఆ పైన చెరువు ఉందన్నమాట, చిన్న చెరువు. ఆ చెరువు నుంచి ఈ రోడ్డు పై నుంచి నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి. చెరువు ఫుల్ అయిపోయి ఆ పైన పెద్ద చెరువు నుంచి నీళ్ళన్నీ వచ్చి ఈ చెరువులో ఉన్న నీళ్ళు కూడా ఫుల్ అయిపోయి ఈ విధంగా నీళ్ళన్నీ పైకి వచ్చేసి పొంగు పొరలతో ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిన నీళ్ళన్నీ ఇందాక చూసినటువంటి వత్తలూరు చెరువులోకి వెళ్తాయి. దీన్ని అలుగు అంటారు అనమాట. ఇక్కడ నీళ్ళన్నీ ఫోర్స్గా వస్తున్నాయి కదా, దాంతోపాటు చేపలు కూడా వస్తూ ఉంటాయి. ఆ చేపలన్నింటినీ అక్కడ దోమతారు లాంటిది వలగా వేసి చేపలన్నీ పడుతూ ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెస్ ఏందో. ఫస్ట్ పైన అడవులో ఉన్నటువంటి చెరువులు, వంకలు అవన్నీ నిండిన తర్వాత పెద్ద చెరువులోకి నీళ్ళు వస్తాయి. ఆ చెరువు నుంచి చిన్న చెరువులోకి, చిన్న చెరువు నుంచి వత్తలూరు చెరువుకి, వత్తలూరు చెరువు తర్వాత మా బొగ్గ దగ్గరికి, ఆ బొగ్గ నుంచి ఆ గుంట, అక్కడ నుంచి బర్రన్న మడుగు అని కూడా అంటారు దాన్ని. ఆ నుంచి మా కాలువలోకి వస్తాయి. చూడండి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో. ఈ విధంగా నీళ్ళన్నీ మా కాలువలోకి వస్తాయి. మా పంట పొలాలన్నీ ఈ నీళ్ళ ద్వారానే పండుతాయి అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి నీళ్ళని మేము చూస్తున్నాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.